Om Asmadgurubhyo Namaha. Just we are trying to understand the brief meaning of Vishnu Sahasranama Stotra. As a part of that, we have just discussed it day before yesterday. That one day we got a break, but still we can go with this. We just chant the sloka Vishnu Om Bhagavan Narayana Bhimatanarupa. That is mother's prayer before starting Vishnu Sahasranama Stotra. After completion of that one, we will chant the entire Lakshmi Stotram, which is told by Paramasiva to Parvati to get the blessings of mother, how we'll get the wealth and the health, everything by the blessings of mother only will get actually. So in this thing, before entering into the chanting of Father, that is Lord Narayanan, we use it to chant the mother's prayer. So after that, we are just taken the brief meaning of first one only, that Bhagavad Ramanuja's given prayer only, Bhagavan Narayana Abhimatana Rupa, we have chanted last time. సో కిందటిసారి మనం సోం భగవన్ నారాయణ అభిమతాను రూప అనే శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. అది ఒక రోజు మధ్యలో కొంచెం విరామం వచ్చినా కూడా మళ్ళీ అక్కడి నుంచి మనం కలిపి చెప్పుకోవచ్చు. లక్ష్మీ స్తోత్రం అనేది పరమశివుడు భారతదేవికి చెప్పినటువంటి స్తోత్రం. అది మామూలుగా అందరూ లౌకికమైన సంపదలన్నీ పొందటానికి కూడా అది ఉపయోగపడుతుంది. అయితే భగవద్ అనుగ్రహానికి కూడా చేరాలంటే అమ్మ తోడుండి ముందు మనకు నడిపిస్తేనే భగవంతుడి చూపు మన మీద పడటంలో అది ఒక విలక్షణంగా పరమదయ వర్షించి మన మీద పడేటట్టుగా ఉంటుంది. చేత మన పూర్వాచార్యులందరూ కూడా ముందు లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ ప్రార్థన చేసి అమ్మ ద్వారానే నారాయణుడిని ఆశ్రయించాలని చెప్తారనమాట. అందుకే ఆయన పేరు శ్రీమన్నారాయణుడు, అంటే శ్రీతో చేరినటువంటి నారాయణుడు అని. శ్రీతో చేరి ఉన్నప్పుడే మనం ఆయన ఆశ్రయించగలం కూడా. శ్రీ అంటే దీపంతో పోలుస్తారు. దీపం ఆయన్ని మనల్ని రెండింటినీ చూస్తుంది కదా, రెండింటిని చూసి ఇద్దరికీ చేసేటటువంటి పురుషకారం అంటారు. పురుషకారం అంటే పురుషునిగా చేసేదేదో అది పురుషకారం. పురుషుడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా అందరు జీవులందరూ కూడా స్త్రీప్రాయులే. అందువల్ల ఆయనని పురుషుడిగా మార్చడం అంటే ఏమిటి, ఆయన ఒక కంప్లీట్ మనిషిగా, అంటే అలా అనుకోవచ్చు మన భాషలో చెప్పుకోవాలంటే. పూర్తిగా మార్చటమే, పూర్ణత్వంతో ఆయన చేయటమే పురుషుడిగా మార్చడం అంటే. ఆయనకి పూర్ణత్వం ఏమొస్తుందంటే ఆయనకి బోలు జ్ఞాన శక్తి ఇవన్నీ ఉన్నాయి గుణాలు. వాటన్నిటికంటే కూడా దయ అనేది ఉంటేనే ఆయన గుణాలన్నింటికీ కూడా పూర్ణత్వం అన్నమాట. ఆ దయ లేకుండా ఎన్ని గుణాలు ఉన్నా కూడా అవి ఎవరికి ఉపయోగపడవో. ఆ దయ అనేది ఉండటమే అది చాలా ముఖ్యం అన్నమాట. ఆ దయ అంటేనే అమ్మ. అందువల్ల దయతో కలిగిన నారాయణుడు అని చెప్పడంలో ఉద్దేశమే శ్రీమన్నారాయణుడు. అందువల్ల ఆ భగవన్ నారాయణాభిమతానురూప, ఆవిడకి అభిమతంగా ఉండేటటువంటి అమ్మని చేర్చుకుని భగవద్ రామానుజుల వారు మనందరి తరపున కూడా ఆనాడు శ్రీరంగంలో శరణాగతి చేసినటువంటి శ్లోకం అది. ఆ శ్లోకాన్ని మనం పఠించి తర్వాత లక్ష్మీ స్తోత్రం పఠిస్తాం. లక్ష్మీ స్తోత్రం గురించి వివరంగా అర్థం అక్కర్లేదు, అవన్నీ భగవన్ నామాలు, లక్ష్మీ అమ్మవారి నామాలు, అవి తేలిగ్గా అర్థం అవుతాయి. ఇక లక్ష్మీ స్తోత్రం పూర్తయిన తర్వాత మనం పూర్వపీఠిక అంటే విష్ణు సహస్రనామం చదవడానికి ముందుగా చేసేటటువంటి ఉపోద్ఘాతంలోకి మనం ఈరోజు చేరుకున్నాం. ఇది కూడా సంక్షిప్తంగా అర్థం చెప్పుకుందాం. సో నౌ we entered to Purvapītika, that is the initial slokas before chanting Vishnu Sahasranama Stotra. So any prayer we use it to chant with Visvakshena Dhyanam. So that is here the one sloka. Everybody it is properly known it as. The sloka is Shuklam Bharadaram Vishnum Sasivaranam Chaturbhujam Prasanna Vadanam Chhaye Sarva Vignopashantaye. Everybody knows this sloka, but everybody thought that this is just generally a sloka related to Ganesha, that means Ganapati, Vinayaka, like that they will think. It is many people use it to think, who don't know the Sanskrit, they use it to think it is a Ganapati sloka. Any time we use it to chant Ganapati first, that's why it is Ganapati sloka. But it is not Ganapati sloka, it is Lord Narayana related to the stotra. It is Narayana only. Here we can use Vishnu. Vishnu means Sarvavyapi, who pervades all over, is known as Vishnu. So Lord is everywhere existing. When we chanting this prayer also, we need a help of everywhere existing Tattvam only.
So that's why we are praying that Lord Vishnu, who pervades all over, who is wearing very beautiful form, Sashivarnam, and Chaturbhujam, who wears four hands in his hand to give four different kinds of results to this world, and Prasanna Vadanam, happiest face, and that kind of Vadanam Jayet. I am always praying to get rid of the Vignas. This is a sloka. సో ఈ శ్లోకం అనేది శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం అనేది విశ్వక్షేణులకు సంబంధించిన ధ్యానం. ఇది చాలామంది తెలియని వాళ్ళు స్టార్టింగ్ అసలు సంస్కృత పరిజ్ఞానం లేనివారు, లోక జ్ఞానం ఉన్నవారు ఏంటంటే ఇదేదో గణపతి శ్లోకం అని అనుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళు. కానీ ఇది విష్ణు ధ్యానం. ఇది విశ్వక్షేణ ధ్యానం, విష్ణు ధ్యానం అన్నమాట ఇది. అలా అందమైన చక్కటి ముఖం కలిగి 4 భుజాలను ధరించి అంతటా నిండి ఉన్నటువంటి శుక్లాంబరధరుడు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఆ విష్ణువుని నేను విఘ్నాలు పోగొట్టుకోవడానికి ధ్యానించుచున్నానని చెప్పి సహస్రనామ బాగా జరగాలంటే ఆయన నీవు అనుకుని నువ్వు ఇది జరగాలని అనుకుంటే తప్ప సహస్రనామం పఠించలేము అని తెలుసుకుని ఆయన శరణు వేడేటటువంటి శ్లోకం ఇది. ఇంకా రెండవది, యశ్యద్విరద వక్త్రాచ్య పారిషధ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. దిస్ శ్లోక యశ్యద్విరద వక్త్రాద్య. ద్విరద వక్త్ర అంటే ద్విరద వక్త్రులు అంటే 2 ముఖములు కలిగిన వారు అని అర్థం. లేదు, 2 విభిన్నమైనటువంటి శరీరాకృతి కలిగిన వారు అని అర్థం. అంటే శరీరంలో మిగతా భాగం అంతా కూడా మానవాకృతిలో లేదా హస్తాకృతిలో, శిరస్సు మాత్రం వేరే రూపంలో ఉంటుందన్నమాట. వేరని ద్విరద వక్త్రులు అంటారన్నమాట. ద్విరద వక్త్రులు 2 రకాలుగా ఉన్నవారు అని అర్థం. ద్విరథ భక్తులు అంటే ఎలా ఉంటారు? ముఖమేమో సింహముఖంతో ఉంటుంది, మానవ దేహం ఉంటుంది, ఇది ఒక పద్ధతి. లేదు, కొంతమంది అశ్వముఖంతో ఉంటారు, గజముఖులుగా ఉంటారు. సో 2 రకాల ముఖాలు కలిగినటువంటి వారు. వీళ్ళకి 2 ముఖాలు కలిగినటువంటి వారికి విఘ్నాలు పోగొట్టే శక్తి ఉంటుందన్నమాట. అందువల్లనే మామూలుగా మనకు తెలుసు శివుని పరివారంలో ఉండేటటువంటి వారు గణపతి అన్నమాట. ఆయనకి కూడా 2 ముఖాలు కలిగినటువంటి వాడే. అందువల్ల ఆయనకి విఘ్నాధిపత్యం ఉంది, విఘ్నాలు పోగొట్టుగలిగే శక్తి ఉంది. అంటే శైవాగమాల్లో ఆరాధించేవారంతా కూడా, స్మార్త సంప్రదాయంలో ఉన్నవారంతా కూడా విఘ్న నివారణ చేసుకోవడానికి ఆయన ఆరాధించుకుంటూ ఉంటారనమాట. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణుని ఆరాధించేవారంతా కూడా విఘ్న నివారణ చేయాలంటే వీరికి కూడా ద్విరథ భక్తులే కావాలన్నమాట. అంటే 2 ముఖాలు వేరువేరుగా ఉన్నవారే కావాలి, వారికే శక్తి ఉంది. ఇలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారట విశ్వక్షేణ పరివారంలో. ఆయన వైకుంఠ సేనాని, వైకుంఠాని యొక్క సేనాధ్యక్షుడు. వైకుంఠం మీద యుద్ధం చేసే వారు ఎవరూ లేకున్నా ఆయన మీద ఉన్న ప్రేమ చేత ఆయన్ని కాపాడాలన్న ఇదితోటి సర్వం ఆయన ఇక్కడ మొత్తం వైకుంఠాన్ని మొత్తం కూడా నడిపించే సమర్థత కలిగినటువంటి వాడు విశ్వక్షేణుడే. ఏ అవతారం ఎంత పంపాలి, ఎవరిని ఎంత చోటకు చేర్చాలని సర్వం నిర్ణయించేది కూడా విశ్వక్షేణుడే. అలాంటి విశ్వక్షేణుడిని విఘ్నాలు పోగొట్టుకోవడం కోసం ధ్యానం చేస్తున్నాం. ఎట్లా? యశ్వద్విరద వక్త్రాచ్య పారిషధ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. యస్య అంటే ఎవరి దగ్గర అయితే ద్విరద వక్త్రల 2 ముఖాలు విభిన్న ఆకృతులు కలిగినటువంటి వారు, గజముఖులుగా, సింహముఖులుగా, అశ్వముఖులుగా ఉన్నటువంటి వారు వందల కొలది ఉన్నారు. అంటే పరశతం అన్నారు కదా, అంటే వందల కొలది పరిశుద్ధులైనటువంటి ఈ మహానుభావులు ఉన్నారు. అలాంటి వారి అందరినీ కలిగిన ఓ విశ్వక్షేణ సతతం విఘ్నం నిఘ్నంతి. నాకున్నటువంటి విఘ్నాలు ఎప్పుడు అంటే ఈ పారాయణ చేయడానికి కావాల్సిన విఘ్నాలన్నీ, భగవంతుని స్తుతించడానికి కావాల్సిన అడ్డుగా ఉన్నటువంటి విఘ్నాలన్నీ, లేదు భగవంతుని స్మరించడానికి మనసులో అంటుకున్నటువంటి పాపాలే, అవి కూడా విఘ్నాలే కదా, అవన్నీ తొలగిపోవాలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నానయ్యా అంటూ విశ్వక్షేణ ధ్యానం ఇక్కడ మనం ప్రారంభంలో చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ విశ్వక్షేణ ధ్యానం ఈజ్ ద సెకండ్ శ్లోక. యశ్వద్విరద వక్త్రాచ్య మీన్స్ ఈజ్ ఎ గ్రేట్ warrior, that means who is actually Sainyadhyaksha of Sri Vaikuntham. Though there is nobody can reach Sri Vaikuntham without the permission of the Lord, it is out of love some of the Nityasuris, the permanent residents of Sri Vaikuntham, is known as Nityasuris. Among those Nityasuris, Sri Visvakshena is one of the very senior Nityasuri, you can say. That Nityasuri is Visvakshena,
he is protecting the Lord by his entire Sainyam. And of course, we can say in our words, we can say he is a personal assistant to the Lord, we can say. So he can plan his planner. He is the having a complete planning dates of the Lord. When any incarnation of the Lord Rama Krishna can come to this earth, or some any other Brahmanda, any other earth, any maybe not only one earth, na? There are lot many Brahmandas, lot many Andas, Pindandas, many things are there in the universe. Galaxies, many galaxies. In one galaxy, this earth is very small. How many earths are there? How many Brahmandas are there in this entire universe? Nobody knows. So each and every place, how many incarnation, what incarnation, when Lord will go, when Lord should go, entire planning will be with the Sri Vishwakshan Swami. So it is told in many Agama Samhitas regarding the Visvakshena activities. So this is so to dispel the ignorance of the his bhaktas and dispel the uh, what you call um, vignas. Vignas means the obstacles, you can say the obstacles. Any good activity we are doing means some kind of obstacles always will arise, so that obstacles will get rid of by the blessings of Vigna Nivaraka. In Smartha Agama, Paramashiva Aradhakas and Smartha Agama, they used to worship Ganapati. So Ganapati is having ability to uh, dispel or destruct the obstacles. Similarly, in Sri Vaishnava Sampradaya and in Sri Vaikuntham also, there is a Vigna Nivaraka that is known as Sri Vishwakshena only. Vishwakshena is having hundreds and hundreds of Dvirada Vaktraha. Same kind of Ganapati like people are there with Vishwakshena, hundred and hundreds only. That Viradavaktra, the not only Gajamukhas, Ganapati means Gajamukha, who is having elephant face. Similarly, these elephant face people will be there, and horse headed people will be there, and lion headed people will be there in the Sainyam, in the Sainyam of Sri Vishwakshena. So these all Sainikas, these all Ashwamukhas, Gajamukhas, and Simhamukhas are having ability to dispel the and destruct the obstacles of his bhaktas, the Lord's bhaktas. So that's why we are praying to get rid of all the obstacles, to chant you, to do the smaranam of you. Please be with us and please destruct all our obstacles. So that's why we are praying, O Lord Visvakshena. Like that we are praying Visvakshena. So we will get the blessings of Vishnu and Visvakshena, and then we will go to the next parayana slowly. So this is the two slokas we are just trying to understand today. So the remaining slokas will be understand slowly one by one. Thanks very much for listening. इष्टाद्वैत सिद्धांत प्रचारेक विहारिणे श्रीमन्नारायणाचार्य स्वामिने नित्यमंगलम् यावत् प्रपंच संपूज्य चरणाय महात्मने श्रीमन्नारायणाचार्य गिरिराजाय मंगलम्. जय श्रीमन्नारायण.